కంప్లీట్ ఫిల్మ్ న్యూస్. తమిళ చిత్రసీమలో తనదైన హాస్య నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీమాన్ ఎట్టకేలకు మాతృభాష తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమిళంలో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమే అయినా నేరుగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆ లోటును దర్శకుడు అనిల్ రావిపూడి తీర్చారని శ్రీమాన్ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ప్రయాణం ప్రారంభమైన ఈ సందర్భాన్ని ఆయన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టంగా అభివర్ణిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అనిల్ రావిపూడితో కలిసి దిగిన చిత్రాలను పంచుకున్న శ్రీమాన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. మాతృభాషలో నటించడం ఎంతో గర్వంగా ఉందని, నిజంగానే తెలుగు సినిమాలో నటిస్తున్నానా అని తనను తాను నమ్మలేకపోయానని వెల్లడించారు. వెంకటేష్ కళ్యాణరామ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే తొలి స్కెడ్యూల్ పూర్తయిందని, చిత్రీకరణ ఎంతో ఉత్సాహంగా సాగుతోందని తెలిపారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి అభిమానులకు మరో ప్రత్యేకమైన శుభవార్త అందింది. చాలా కాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్న నటుడు కళ్యాణ్ రామ్ ఇప్పుడు అధికారికంగా ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టబోతున్నారు. తన పుట్టినరోజైన జూలై 5ను పురస్కరించుకొని ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అభిమానులతో మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఆయన ఇకపై తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను కూడా నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కొత్త చిత్రాల సమాచారం, చిత్రీకరణ సమయంలో విశేషాలు, తెరవెనుక క్షణాలు, వ్యక్తిగత అనుభవాలను అభిమానులకు అందించేందుకు కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన అధికారిక ఖాతా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో కళ్యాణ్ రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా త్వరలో మరిన్ని విశేషాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. NBK 112గా రూపొందుతున్న ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో కూడిన శక్తివంతమైన కథగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. సామాజిక అంశాలను వాణిజ్య విలువలతో మేళవించే కొరటాల శివ ఈసారి బాలకృష్ణను కొత్త కోణంలో ఆవిష్కరించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే కథకు తుది మెరుగులు దిద్దిన దర్శకుడు భారీ స్థాయిలో చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులను ప్రత్యేక శైలిలో చూపించిన అనుభవం కొరటాల శివకు ఉంది. ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ పాత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో సన్నాహాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ఆశించే మాస్ అంశాలతో పాటు బలమైన కథనానికి కూడా సమాన ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. ఈ కలయిక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అన్న ఉత్కంఠ ఇప్పటికే మొదలైంది. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న RC-17 పై భారీ అంచనాలు కొనసాగుతున్న వేళ సంగీత దర్శకుడి విషయంలో కొత్త ప్రచారం తెరపైకొచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకురావచ్చనే వార్తలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ సమయంలో ఈ ప్రచారం రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పుష్ప 2 నేపథ్య సంగీతం సమయంలో తలెత్తిన సృజనాత్మక భేదాభిప్రాయాల కారణంగానే ఈ మార్పు జరిగిందనే ప్రచారం వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో శాశ్వత్ సచ్దేవ్, హర్షవర్ధన్ రామేశ్వర్, సాయి అభ్యంకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ అధికారికంగా ధృవీకరించబడలేదు. చిత్ర బృందం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ వార్తలు ప్రచారంగానే మిగిలే అవకాశం ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీతం ఎవరందిస్తారన్న అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న మెగా 158 పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. గతంలో విజయవంతమైన కలయిక కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.
చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార కార్యక్రమానికి తేదీ ఖరారైనట్లు సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22న మెగా 158 టీజర్ను విడుదల చేయనున్నట్లు థమన్ ప్రకటించారు. దీంతో తొలి గ్లింప్స్ కోసం అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. బాబీ కొల్లి ఈ చిత్రంలో చిరంజీవిని కొత్త తరహాలో చూపించనున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుత చిత్రీకరణ కొనసాగుతుండగా టీజర్ విడుదలతో సినిమా ప్రచారం మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రాకాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇప్పటికే విడుదలైన ది మ్యూజిక్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అల్లు అర్జున్తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంగీతంపై బన్నీకి ఉన్న అవగాహన, సూచనలు తనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పిన సాయి మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో రాకా ఆల్బంపై అంచనాలు మరింత పెరిగాయి. అల్లు అర్జున్కు సంగీతంపై అసాధారణమైన అవగాహన ఉందని సాయి అభ్యంకర్ వెల్లడించారు. ఒక ట్యూన్లోని బలహీనతలు, బలాలు వెంటనే గుర్తించే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. ప్రతిసారి కొత్త స్వరాలను వినిపించే సమయంలో అవి బన్నీకి నచ్చుతాయా అనే ఉత్కంఠ తనలో ఉంటుందని తెలిపారు. ప్రస్తుత తరం యువత అభిరుచులకు అనుగుణంగా సంగీతం ఎలా ఉండాలనే అంశంపై ఇద్దరి మధ్య తరచూ చర్చలు జరుగుతాయని వివరించారు. స్టార్ హీరో నుంచి వచ్చే సూచనలు తన సంగీత ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో అభిమానులు రాకా సంగీతంపై మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత హీరోగా తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చిన వడే నవీన్ నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. కమల్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశి సింగ్ కథానాయికగా నటించారు. థియేటర్స్లో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో మాత్రం చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రముఖ డిజిటల్ వేదిక జీ5 ద్వారా ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్స్లో చూడలేకపోయిన వారికి ఈ సినిమా కొత్త అవకాశాన్ని అందిస్తోంది. విడుదలకు ముందు కొంత ఆసక్తి రేకెత్తించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రచారం, విడుదల సమయం, పోటీ వంటి అంశాలు సినిమాపై ప్రభావం చూపినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు జీ5 ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జూలై 17 నుంచి సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. కుటుంబ కథతో పాటు వినోదాన్ని మేళవించిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వడ్డే నవీన్ కంబ్యాక్ చిత్రానికి డిజిటల్ విడుదల కొత్త ఊపునిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఫౌజీ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో ఉత్కంఠతను పెంచుతోంది. భారీ పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు సంబంధించిన పలు తేదీలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. విడుదల ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫౌజీని డిసెంబర్ తొలివారంలో విడుదల చేయాలని అంచనాలతో చిత్ర బృందం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా కొన్ని పాటలు, స్వల్ప ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ స్పిరిట్ షూటింగ్తో పాటు ఈ చిత్రానికి సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా సరైన సమయంలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద నుంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న మాతృభూమి చిత్రం విడుదలకు ముందే సెన్సార్ ప్రక్రియలో చిక్కుకున్నట్లు సమాచారం. పలుమార్లు పరిశీలనకు వెళ్లిన ఈ చిత్రానికి ఇంకా తుది అనుమతి లభించలేదనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన కథాంశం నేపథ్యంలో ప్రతి అంశాన్ని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విడుదల తేదీపై మరోసారి అనిశ్చిత నెలకొంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న మాతృభూమిలో చిత్రాంగద సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదట వేసవిలో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని తర్వాత ఆగస్టుకు వాయిదా వేశారు. అయితే తాజా పరిణామాలతో ప్రమోషన్ కార్యక్రమాలు, విడుదల ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ఆలస్యమవుతుండటంతో నిర్మాతల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. సెన్సార్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్స్లో ఆశించిన ఫలితం అందుకోలేక నిరాశపరిచిన సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదల సమయంలో నష్టాల మాటే ఎక్కువగా వినిపించిన ఈ చిత్రం సంవత్సరాలు గడిచిన తర్వాత డిజిటల్ ప్రపంచంలో కొత్త చరిత్రను రాసింది. ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ అందుకొని ప్రపంచ సినీ వర్గాల దృష్టిని తన వైపు తిప్పుకుంది. జయ జానకి నాయక సినిమా సాధించిన ఈ అరుదైన మైలురాయి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది. 2017లో విడుదలైన జయ జానకి నాయక బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా దాని హిందీ డబ్బింగ్ వెర్షన్ ఖూంఖార్ మాత్రం యూట్యూబ్లో సంచలన చరిత్ర సృష్టించింది. 2019లో పెన్ మూవీస్ ఛానల్లో విడుదలైన ఈ చిత్రం 1 బిలియన్ వ్యూస్ దాటుతూ ప్రపంచంలోనే ఆ మార్క్ అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం వ్యూస్ సంఖ్య మాత్రమే కాదని ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా డిజిటల్ వేదికపై ఈ సినిమా సాధించిన ఘనత ఇప్పుడు ప్రత్యేక చర్చకు కారణమైంది. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.